స్టార్టింగ్ ఒకసారి అకౌంట్ చూడండి. అకౌంట్ మనకి లాక్ పడింది. లాక్ పడిన తర్వాత ఒక బెస్ట్ ట్రిక్ తర్వాత 24 hours తర్వాత మనకి అకౌంట్ అనేది గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. నార్మల్గా ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్ చూడండి, మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని మనకు వచ్చింది స్టార్టింగ్. దీని తర్వాత మనం ఈ బెస్ట్ ట్రిక్ అనేది చేసిన తర్వాత 24 hours తర్వాత మళ్ళీ మనం అకౌంట్ అనేది లాగిన్ అయినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న అకౌంట్ అనేది డైరెక్ట్గా మనకి ఓపెన్ అయిపోయింది. మరి ఈ ట్రిక్ ఏంటి అని మీకు తెలియాలంటే తప్పకుండా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడాలి, అర్థం చేసుకొని ఇదే ప్రాసెస్ మీరు కూడా మీ అకౌంట్కి చేయాలి. అలాగే హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ముందుగా మనకి అకౌంట్ అనేది లాక్ పడినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది మనం 100%గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కాదు, చాలామంది ఇక్కడనే ఉండి మాకు ఏం ఆప్షన్ రావట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూడండి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని మనకు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఐడి అనేది సబ్మిట్ చేస్తే మనకు అకౌంట్ అనేది స్పాట్లో ఓపెన్ అయిపోతుంది. ఇట్లా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయడానికి ఇక్కడ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. కానీ ఆన్ ది స్పాట్లో నేమ్ అనేది చేంజ్ కాలేదు. నేమ్ అనేది చేంజ్ కాకపోవడంతో అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ట్రిక్ అనేది చేసినాం. ఈ ట్రిక్ అనేది అకౌంట్ అనేది లాక్ పడిన వెంటనే ఈ ట్రిక్ అనేది మీరు యూజ్ చేసారనుకోండి, అకౌంట్ అనేది తప్పకుండా అన్లాక్ అనేది అవుతుంది. ఇది ఎలాంటి లాక్ పడిన అకౌంట్స్కైనా సరే సక్సెస్ఫుల్ ట్రిక్ అని చెప్పచ్చు. కాబట్టి మీరు కూడా ఆ ట్రిక్ అనేది చేస్తే మీకు కూడా అకౌంట్ అనేది 24 hours ఒకవేళ కొంచెం లేట్ అయినా సరే అకౌంట్ అనేది ఈ ట్రిక్ వల్ల 100% అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది. మరి ఆ ట్రిక్ ఏంటి అని మీకు తెలియాలంటే ఎస్ఆర్ క్రియేటివ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే ఛానల్ ఉంది కదా, ఇది కూడా మన ఛానలే. ఇందులో అప్లోడ్ చేసిన రీసెంట్ వీడియోని మీరు చూడండి. ఆ రీసెంట్ వీడియోలో ఉన్న ట్రిక్ అనేది మీ అకౌంట్కి 100%గా మిస్ చేయకుండా చూసి సేమ్ అదే ప్రాసెస్ అనేది చేయండి. మీ అకౌంట్ కూడా కొంచెం లేట్గానో అటో ఇటో అయినా సరే ఈ ట్రిక్తోని మీ అకౌంట్ 100% అన్లాక్ అనేది అవుతుంది. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రిక్ చేసిన తర్వాత మనం 24 hours తర్వాత మనం అకౌంట్ అనేది ఫేస్బుక్ యాప్లో అకౌంట్ అనేది లాగిన్ అవుతున్నాం. ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తున్న అకౌంట్ ఉంది కదా, శ్రీలు ఏ అనేసి, ఇది ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఉన్న అకౌంట్. మనం ఇప్పుడు ఇక్కడ అకౌంట్ అనేది ఫేస్బుక్ యాప్లో లాగిన్ అవుతున్నాం. అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే చూడండి అకౌంట్ అనేది మనకి లాక్ పడి చూపిస్తుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో, నేము, లాక్ పడిన డేట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ ఏం చేయాలి, మనం గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని వచ్చేసింది. అంటే నెక్స్ట్ మీ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ని సెక్యూర్ చేసుకోండి అని వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న మెయిల్స్ అంటే అకౌంట్కి లింక్ అయిన మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఏమైనా రిమూవ్ చేయాలంటే మనం ఈజీగా రిమూవ్ చేయవచ్చు. దాని తర్వాత ఒకవేళ రిమూవ్ చేయొద్దంటే మీరు అలానే ఉంచినా కూడా ఏం పర్వాలేదు. నెక్స్ట్ చూడండి అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ప్రజెంట్ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు కన్ఫర్మ్ అనగానే ఒక కొత్త పాస్వర్డ్ అనేది మిమ్మల్ని క్రియేట్ చేసుకోమంటారు. ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది మీరు స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మన అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నార్మల్గా ఇక్కడ క్లోజ్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. అంటే మన అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంతకుముందుకు జరిగినవి ఏంటి, అవి ఏమైనా చేంజెస్ ఏమైనా జరిగినాయి అనేది మనకి ఇక్కడ మొత్తం కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కటి యూజర్ నేము, పాస్వర్డు, అలాగే ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, పోస్టులు, పాస్వర్డ్లు ప్రతి ఒక్కటి కూడా మనం చేసిన కామెంట్స్ ఇలాంటివన్నీ కూడా చెకింగ్ అనేది అవుతుంది.
చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నో చేంజెస్ అని కనిపిస్తుంది. టర్న్ ఆన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇక్కడ మనకి అవసరం లేదు కాబట్టి గో టు న్యూస్ ఫీడ్ మీద నార్మల్గా క్లిక్ చేయగానే చూడండి మనకి మన ఫేస్బుక్ అకౌంట్ అనేది నార్మల్గా ఓపెన్ అయిపోయింది. ఒకసారి మనం ప్రొఫైల్ ఫోటో మీద కూడా క్లిక్ చేసి చూద్దాం. చూడండి శ్రీలు ఏ ప్రొఫైల్ ఫోటో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. లాక్ పడింది అంటే ఓపెన్ అయిన తర్వాత మనకు అవి చూపించవు. కాబట్టి ఎస్ఆర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోని చూసి సేమ్ అదే ట్రిక్ మీ అకౌంట్కి ట్రై చేయండి. తప్పకుండా ఓపెన్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.